శ్రీ గురుభ్యో నమః. మీకు అదృష్టం కలిసి రావాలన్నా లేదా మీరు అనుకున్న ముఖ్యమైన పని తొందరగా జరగాలన్నా, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా, ధన ఆదాయం పెరగాలన్నా, లేదా రాజకీయ రంగంలో ఉన్న వారికి జన ఆకర్షణ పెరగాలన్నా నేను చెప్పబోయే ఈ రెమెడీ చేయండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సంకటహర చతుర్థి రోజున పసుపు రంగు పట్టు వస్త్రం తెచ్చుకుని దాన్ని ట్రయాంగిల్గా జెండా ఆకారంలో కట్ చేసుకుని కుట్టండి. మిషన్ మీద కుట్టించి ఆ జెండా పైన మీ గోత్రము, పూర్తి పేరు, మీ కోరిక, ఒకే ఒక్క కోరిక మాత్రమే రాయండి. రాసిన తర్వాత ఆ జెండాని మీ పూజా మందిరంలో పెట్టుకుని పసుపు గణపతిని చేసుకుని ఆ జెండా పైన పెట్టి గణపతికి ఉపచార పూజలన్నీ చేసి 11 ఉండ్రాలు నివేదన చేయండి. ధూపదీప నివేదనలన్నీ చక్కగా చేసిన తర్వాత స్వామివారికి ఉద్వాసం చెప్పి పూజా మందిరంలో పెట్టేసుకుని ఆ మీ సంకల్పం రాసి గోత్రనామాలు సంకల్పం రాసిన ఆ పసుపు రంగు పట్టు వస్త్రం జెండా ఏదైతే ఉందో అది పెద్ద కర్రకి మీ ఇంటిపైన కట్టండి. అది గాలికి రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలి. ఈ విధంగా 3 సంకటహర చతుర్థులు చెయ్యండి. మీ కోరిక ముందుగా నెరవేరినా సరే 3 ఖచ్చితంగా చెయ్యాలి. పాత జెండా తీసేసి నదిలో కలిపేసుకోవాలి. సంకటహర చతుర్థికి మళ్ళీ కొత్త జెండా పెట్టుకోవాలి. ఇలాగ ఎవరైతే చేసుకుంటారో గణపతి స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత మీరు అనుకున్న కోరిక, ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. జాతక పరిశీలన, వాస్తు సలహాలు, శుభముహూర్తముల కొరకు ఈ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే సంప్రదించగలరు.